నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మాట్లాడేద్దాం గురుగారు నమస్తే శ్రీమాత్రే నమః చాలా అద్భుతంగా 2 సోమవారాలు మనం పూర్తి చేసుకున్నాం కార్తీక సోమవారాలు అయితే మూడవ సోమవారం కూడా వచ్చేస్తుంది కాబట్టి ఈ సోమవారం కూడా అంటే ఎప్పటిలాగానే మన ఉసిరి దీపారాధన అవన్నీ చేసుకోవాలా ఏమైనా ప్రత్యేక నియమాలు ఉంటాయా అంటే యాక్చువల్గా ఏంటంటే సోమవారం రోజు సోమవారం నాడు ఏమి చేయాలి అనేటువంటిది మనకి స్కాంద పురాణంలో చెప్పబడింది చాలా స్పష్టంగా. కార్తీక మాసం యొక్క మాహత్యం అని ఉంటుంది స్కాంద పురాణంలో, అందులో చెప్పబడింది. ఏంటంటే ఒకటి, మీరు ఫాస్టింగ్ ఉండగలిగితే ఉండండి, లేకపోతే ఏం కంగారేం అక్కర్లేదు. ఒకటి. రెండవది ఏంటంటే ఉపవాసము అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. 8 యామములు అంటే ఎవ్రీ యామం ఈజ్ ఈక్వల్ టు 3 hours. 8 3 24 hours ఉపవాసం ఉండడం. అయితే ఎప్పుడు కూడా ఏకాదశి ఉపవాసమే అన్నిటికంటే ఇది. మీరు ఈ కార్తీక మాసంలో ఉపవాసం ఉండాలని రూల్ ఏమీ లేదు. కాకపోతే ఉండాలనుకుంటే ఉండడం కూడా మంచిదే. అంటే పర్టికులర్గా నేను అన్నం తినకుండా ఉండడం అనేది కాకుండా భగవంతుని యొక్క ఆలోచనల్లో నేను మర్చిపోవడం. ఇప్పుడు ఒక్కోసారి మనం చూడండి, పనిలో ఉండి అన్నం తినడం మర్చిపోతాం. అరే నేను లంచ్ చేయలేదేంటి అంటాం. అంటే పని యొక్క మీదే మీ ధ్యాసంతా ఉంది. అలాగే భగవంతుడి మీదే మీ ధ్యాసంతా ఉండి అసలు దీని మీద ఆలోచనే రాలేదు, అంత ధ్యాస వెళ్ళిపోవాలని అర్థం అనమాట. ఓకే, అదొకటి. రెండవది ఏంటంటే అసలు కార్తీక మాస నియమాలు ఏం చెప్పబడ్డాయి. సోమవారం రోజు ఉదయం నిద్ర లేచి 4 o'clockకి మీరు స్నానం చేయాలి, 4-4:30 మధ్యలో. ఇంకోటి ఏంటి, ఈ కార్తీక మాసం అనే కాదు, ఎప్పుడూ కూడా ఎర్లీ మార్నింగే మలమూత్ర విసర్జనలు సూర్యోదయానికి ముందే చేయాలని చెప్తుంది. ఏమిటంటే దానికి దీనికి ఏంటి సంబంధం అంటే మన హెల్త్ బాగుంటుంది ఎప్పుడు కూడా. ఎందుకు అంటే అపాన వాయువు అని ఒకటి ఉంటుంది మనకి, అది కేవలం సూర్యోదయానికి ముందే విడుదలవుతుంది. అది లోపల నుంచి వెళ్ళిపోతేనే ఆరోగ్యం. అది లోపలే ఉంది, సూర్యోదయం తర్వాత మీరు టాయిలెట్కి వెళ్ళారు, బయటకు పోతుంది, లోపలే ఉంటుంది. ఎందుకు ఇప్పుడుండే కాలంలో చిన్న చిన్న పిల్లలకు కూడా అనారోగ్య సూచనలు అవుతున్నాయంటే ఇది కారణం. గుర్తుపెట్టుకోండి. సైంటిఫిక్ రీజన్ ఉంటుంది కదా. చాలా సైంటిఫిక్ రీజన్. ఆస్ట్రాలజీ అని కొంతమంది నమ్మరు, బట్ ఆస్ట్రాలజీ ఇస్ లింక్డ్ టు మన సైన్స్ కి చాలా రిలేట్ ఉంటుంది. సైన్స్ కంటే బియాండ్ ఉంటుందమ్మా. జ్యోతిష్ శాస్త్రం అనేది ఏంటంటే సైన్స్ కంటే బియాండ్ ఉంటుంది. అయితే నేను అనేది ఏంటంటే ఒకటి, ఉదయం నిద్ర లేవడం, చల్లటి నీళ్ళతో స్నానం చేయడం. అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళకి అక్కర్లేదు, ఆరోగ్యంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చల్ల నీళ్ళతో స్నానం చేయడం. వీలైతే నదీ స్నానం చేయమని చెప్పింది శాస్త్రం. రెండవది, ఇంట్లోని ఆలయంలోని ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయాలని చెప్తుంది శాస్త్రం. రుద్ర మంత్రాన్ని చదవాలి, శివనామస్మరణతో పాటు విష్ణునామస్మరణ కూడా చేయాలి. ఇంకోటి ఏంటంటే వీలైనంత మట్టుకు మౌనం పాటించాలి. గాసిప్స్ చెప్పడం ఇవన్నీ చేయడం వల్ల ఎలా ఉంటుందంటే ఒక షుగర్ అంటే ఒక వ్యాధి ఉన్న వ్యక్తి పడనటువంటి ఆహారాన్ని తీసుకుంటే అతను ఎన్ని ఇబ్బంది పడతాడు, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా వేస్ట్. పచ్చిని చేయకపోతే ఎలాగైతే మనం వేసుకునేటువంటి ట్యాబ్లెట్ పనిచేయదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం అనవసరంగా వేరేవన్నీ ఏవేవో ఆలోచిస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం వల్ల మనం చేసేటువంటి కార్తీక సోమవార ఫలితము రాదు, పెట్టే దీప ఫలితము రాదు. దానికి సరిపోద్ది అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఔషధం తీసుకునేటప్పుడు పథ్యం ఎలా పాటిస్తాడో మన మనసుని, బుద్ధిని, వాక్కుని అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే అంటే దైవం వైపే మళ్ళించాలి వీటన్నిటిని కూడా. మన మైండ్ అంతా దైవం వైపే మళ్ళిస్తూ నువ్వేమిటనే ప్రశ్న వేసుకోవాల్సి, నువ్వెవరు, నీలో ఉన్నటువంటి అహాలు ఏమిటి అనే ప్రశ్నించుకుంటూ నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి భావనతో ఆ పరమేశ్వరుణ్ణి, విష్ణువుని ఆ తాదాత్మ్యం చెందుతూ అందులోకి వెళ్ళిపోవాలి. దట్ ఈజ్ కార్తీక సోమవారం. అంతేగాని ఏదో ఆ సోమవారం వచ్చేసింది పెట్టేసి అమ్మాయి 2వ సోమవారం అయిపోయింది, మొదటి సోమవారం అయిపోయింది, 3వ సోమవారం అయిపోయింది అనుకొని అమ్మాయి ఈ సోమవారం అసలు నేను ఈ సోమవారం నాన్ వెజిటేరియన్ తినని తెలుసా అని చెప్పి 10 సార్లు అనడం ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. అది వీలైనంత మట్టుకు శివాలయాలు, విష్ణు ఆలయాలలో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. దీపదానం చేయమని చెప్తుంది. దీపదానం వల్ల అజ్ఞానం పోతుంది, మనిషికి జ్ఞానం పెరుగుతుంది. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇంట్లో ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి చేయాలి. ఎందుకంటే మనం అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే పితృదేవత ఆరాధనలు చేసేటప్పుడు కానీ స్పిరిచువల్ రిలేటెడ్ పనులు చేసేటప్పుడు పిల్లల్ని అసలు తీసుకెళ్ళము. ఇప్పుడు నువ్వు పిల్లల్ని చూపించకుండా నువ్వు చేసేస్తావు, రేపు పొద్దున వాడికి ఎట్లా తెలుస్తుంది? మా అమ్మ ఏదో చేసేది అంటాడు కానీ దాని వాల్యూస్ తెలియవుగా, అవునా కదా?
ఫైనాన్షియల్ మ్యాటర్స్ చెప్పాలి, పితృదేవతా సంబంధించినవి చెప్పాలి, దేవతా ఆరాధన గురించి చెప్పాలి. కేవలం ఒక చదువు గురించి నువ్వు చదువు 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 నీకు డబ్బులు లేకపోతే జనాలు చూడరంటే అదే మనం ఫీడ్ చేస్తున్నాం. డబ్బులే ముఖ్యమేమో అనుకుని రేపు పొద్దున్న తల్లిదండ్రులు కూడా పెట్టట్లేదు వాడు, అంతే కదా. సో అందుకని ఈ నియమాలు పాటించాలి, గుర్తుపెట్టుకోండి. గోశాలలకు వెళ్ళి గోవులకి సేవ చేస్తే గురుబలం పెరుగుతుంది కార్తీక మాసంలో. ఓకే, ఈ ప్రత్యేకమైన రోజులో చాలామంది అనుకున్న పనులు అవ్వవు, సక్సెస్ పొందాలి అంటే ఎటువంటి దానాలు చేస్తే మంచిదంటారు 3వ సోమవారం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం అనుకున్న పనులు అవ్వట్లేదు అంటే ఒకటి దశా భుక్తి అంతర్నాదులు ఎక్కడో గోచారంలో సరిగా లేరు. గోచారంలో సరిగా లేకపోవడము, మహాదశ అంతర్దశ భుక్తి నాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్థితిగతులు సరిగ్గా లేవు. అవి ఏమిటో తెలుసుకొని కార్తీక మాసంలో చేసే పూజ, కార్తీక మాసంలో చేసేటువంటి దానము ఇవన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా మీకు 1000 రెట్లు ఎక్కువ ఫలితాలు ఇస్తాయి ఈ మాసంలో. రెండవది ఏంటంటే మీరు ఈ కార్తీక మాసంలో పితృదేవత ఆరాధన కూడా చేయమని చెప్పింది శాస్త్రం. ఎప్పుడైనా సరే పిశాచ బాధలు అంటారు, అంటే అవి కూడా అందరికీ పట్టుకో. వాళ్ళ జన్మజాతకంలో పిశాచ బాధ కలిగే దోషాలు ఉంటాయి. అలాంటప్పుడు ఈ కార్తీక మాసంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన చేస్తారు, ఎందుకంటే కార్తీక మాసంలో కేవలం శివుణ్ణి విష్ణువుని ఆరాధించాలని చెప్పలేదు. మీ ఇష్టదేమో అమ్మవారు అనుకోండి, అమ్మవారిని చేయమని చెప్పింది. స్కందుడు అనుకోండి, స్కందుని చేసుకోవచ్చు. గణపతి అయితే గణపతిని చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు. వీటికి ఏమి వేరువేరేం కాదు, ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు. మనం ఉన్నాము, మన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు వేరువేరేం కాదు, మనలో భాగాలే. కాకపోతే కళ్ళతో చూస్తున్నాము, ముక్కుతో వాసన చూస్తున్నాం, చెవులతో వింటున్నాము, నోటితో మాట్లాడుతున్నాం. ఇవన్నీ కలిపి మనం ఎలా ఉన్నామో ఈ విశ్వంలో ఈ దేవతలందరూ కలిపి ఆయనగా మారాడు. అట్లా, అంతేగాని నేను శైవుణ్ణి, నేను విష్ణువు, నేను ఆల్రెడీ చెప్పాను ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ కొట్లాట్లు ఎక్కువ అవుతాయి ఈ సంవత్సరం అని. అట్లా ఇంకా ఈ డిసెంబర్ వరకు ఎలా ఉండొచ్చు గురుగారు? ఏంటి డిసెంబర్ వరకు? ప్రమాదాల గురించి కావచ్చు, ప్రమాదం మాట్లాడాం కదా, మీరు ఇందులో ప్రమాదం ఎందుకు తీసుకొచ్చారు అంటే మీరు టాపిక్ ఎలానో స్టార్ట్ చేశారు. ఓకే, అంటే ఒకటమ్మా, కార్తీక మాసంలో ఎవరైతే స్వామివారిని భక్తి శ్రద్ధలతో చేస్తారో ఎప్పుడూ కూడా మన ఇండియన్స్ అంటే మన సనాతన ధర్మంలో మనకున్న జ్ఞానం ఏంటంటే మనకు కనబడేది మాత్రమే కాకుండా మనకు కనబడనుకుంటే ఒక శక్తి ఉంది. అది దేవతా రూపంలో ఉంటుంది, పితృదేవత రూపంలో ఉంటుంది. అది ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది. అది మన వాళ్ళు చాలామంది అంటుంటారు ఏమిటండి వేరే వాళ్ళకైతే ఒకటే పండుగ సంవత్సరం మొత్తం కలుగుతాయి, 2 పండుగలు ఉంటాయి, మనకెందుకు ఇన్ని పండుగలు ఉంటాయి, మనకెందుకు ఇన్ని అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఒక పిల్లవాడు ఉన్నాడు, స్కూల్లో చదువుకొని వస్తాడు, వెంటనే ఏం చేస్తాం, మళ్ళీ ట్యూషన్కి పంపిస్తాం, తర్వాత మళ్ళీ నువ్వు పుస్తకం తీసేవని అడుగుతాం, మళ్ళీ పొద్దున్న చదువుతున్నాడు లేదా అంటాం. అలా కాకుండా నెలకు ఒకసారి వెళ్తాడండి స్కూల్కి, సంవత్సరానికి ఒకసారి ఒక ఎగ్జామ్ ఉంటుంది అంటే వాడు సక్సెస్ అవుతాడా? ఎందుకు అవ్వడు? ఎక్కడ గుర్తుంటాయి, ఎక్కడ ప్రాక్టీస్ ఉంటుంది అంటే నువ్వు చదివే ప్రాక్టీస్ ఉండదు, గుర్తుండదు, అందులో కనెక్ట్ అవ్వలేనప్పుడు భగవంతుణ్ణి రకరకాల మార్గాల్లో నువ్వు కనెక్ట్ అవుతున్నప్పుడు ఏదో నువ్వు మోక్షాన్ని పొందుతావు. అందుకే ఇంతమంది దేవతలు, ఇన్ని పూజలు, ఇంత స్పిరిచువాలిటీ. అంటే నువ్వు అంతే కేవలం ఏదో లౌకిక సంబంధించిన వాటిలోనే బ్రతకడం కాదు నీ జీవితం. అంటే నువ్వు మనుష్య జన్మ ఎత్తినందుకు నువ్వు స్పిరిచువల్గా నువ్వు ఆ పరమాత్మను చేరుకోవాలి. వీటన్నిటినీ చేయమని చెప్పింది శాస్త్రం. ఎక్కడా కూడా నువ్వు సంపాదించొద్దని చెప్పలేదు, వివాహం చేసుకోవద్దని చెప్పలేదు, పిల్లల్ని కనొద్దని చెప్పలేదు, ఇల్లు కట్టుకోవద్దని చెప్పలేదు, వాహనం కొనుక్కోవద్దని చెప్పలేదు. వీటిని చేస్తూ ఖచ్చితంగా నువ్వు వీటిల్లో కూడా వెళ్ళు. నువ్వు స్పిరిచువల్ దాంట్లో పర్టికులర్గా నువ్వు వెళ్ళాలి. అందుకని ఎప్పుడూ ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి. మనం కంటిన్యూస్గా ఏదైనా చేస్తే మన వంట పడుతుంది, మన ఆలోచనలోకి వెళ్తుంది. అందుకని మనకి ఇన్ని దేవతలు, ఇన్ని మాసాలు, ఇన్ని రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలు, ఇంత స్పిరిచువల్ జర్నీ ఉంటుంది మనకి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.